అదేందో ఇప్పుడు కొంతమంది భామలకు హిట్టు వడకున్నా సరే గాని వరుస పెట్టే అవకాశాలొస్తాయి. మరికొంతమందికి మాత్రం సూపర్ హిట్ అందుకున్నా గాని వరుస పెట్టే అవకాశాలు రావే రావు. అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావు. మళ్ళా ఆళ్ళని జూషి ఈళ్ళకు అదృష్టం లేదనుకోవాలో, లేకుంటే సరైన అవకాశాలు వస్తున్నా గాని ఈళ్ళు వాడుకోవట్లేదనుకోవాలో తెలవదు గానీ, గిప్పుడు గిసువంటి అదృష్టం లేని పెద్ద లిస్టుల కన్నడ భామ కొత్తగా అషికా రంగనాథ్ ఇట్లా చేరిందట. ఇప్పటికే కన్నడల మంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులనే ఇక అప్పట్ల కళ్యాణంతోని అమిగోస్ సినిమా అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత గది గిట్ల విఫలమైంది. అయినా సరే గాని పోయిన సంవత్సరం నాసామిరంగా నాగార్జున సరసన నటించి ఇక మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు ఈమె రూపురేఖలతోని అందరి అభిమానులను ఫిదా చేసి పడేసింది. గది గిట్ల సూపర్ హిట్ అందుకున్నది. అయితే ఇక మామూలుగా నాసామిరంగా ఇట్టు కొట్టిన తర్వాత అయితే ఈమెకు ఇప్పటికే 2, 3 సినిమాలు సంతకం పెట్టుండాలి. 1, 2 సినిమాలు మటుకు షూటింగ్లు అయితే ఉండాలి. కానీ అమ్మడు విషయంలో మాత్రం ఎందుకో సీను రివర్స్ అయింది. అమ్మడుకు అనుకున్న స్థాయిలో అవకాశాలు వస్తలేవంట. ఇక అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతము ఆమె విశ్వంబర సినిమాల గిట్లా శల్యలి పాత్ర కోసం నటిస్తున్నదని టాకిన పడుతున్నది. ఇక మరోపక్క ఇప్పుడు ఇన్ని హిట్ కొట్టినాక కూడా అనుకున్నంత స్థాయిలో ఎందుకు అవకాశాలు వస్తలేవు అనేదే ప్రశ్న లెక్క మారింది. అటు తెలుగులోనే కాదంట తమిళంలో గిట్ల ఆషిక ప్రయత్నిస్తున్నా కానీ అవకాశాలు ఆశించిన స్థాయిలో వస్తలేవంట. అంతేకాదు ఇప్పుడు ఆమె మిస్ యూ సినిమా సిద్ధార్థ్ సరసన నటిస్తున్నది. ఇక ఇప్పటికే ఈ సినిమా తెలుగులో గిట్ల విడుదలవుతున్నదని ప్రకటించారు. ఇక అరకొక ప్రమోషన్ల భాగంగా ఈమె గిట్ల అవుపడుతున్నది. కానీ అసలు ఈ సినిమా గిట్ల విజయం అందిస్తారంటారా నిజంగానే? ఇక ఏంది అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఇక మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం ఈమె హామ గట్టిగానే ఉన్నది. ఫోటో షూట్లు పెట్టి ఈమె సత్తా సాటుకుంటూనే ఉన్నది. కానీ ఎందుకనో గివి ఆమెకు అవకాశాలు తెప్పించలేకపోతున్నాయి. కానీ సరిగ్గా మంచి అవకాశం వస్తే గినక ఈమె టాలెంట్ మళ్ళసారి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నది. మళ్ళా గా లెక్కన చూసుకుంటే అమ్మడుకు నిజంగానే అవకాశాలు అనుకున్నంత స్థాయిలో వస్తలేవరంటారా, లేకుంటే వచ్చినా కానీ అమ్మడు వాడుకుంటలేదంటారా, సరైన నిర్ణయం తీసుకోవడంలా విఫలమవుతున్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.